అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కర్నూలు సిటీ న్యూస్. నా పేరు అశ్విని సూర్య. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరానికి చేరుకున్న నేపథ్యంలో ఆయనను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి అభినందనలు తెలియజేశారు. అర్జీలను స్వీకరించిన వెంటనే ఆ సమస్యను పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులకు సూచిస్తూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ లిఖిత పూర్వక ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడం ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన బాధితులకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పరిహారం అందజేశారు. కర్నూలు జిల్లా ఆలూరుకి చెందిన బోయ వెంకటలక్ష్మికి కర్నూలు నగరంలోని మంత్రి కార్యాలయంలో 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్, ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్తో కలిసి బాధితురాలికి చెక్కు ఇచ్చారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనం చేయించాలని బాధితురాలు అడగ్గా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని ఆమెకు తెలిపారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి విషయంలో తన వంతు సహకారం అందజేస్తానని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఈ మేరకు పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చరిత వెంకటరెడ్డి దంపతులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఆయన కార్యాలయంలో కలిసి పలు విషయాలపై చర్చించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ను పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత వెంకటరెడ్డి దంపతులు కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత వెంకటరెడ్డి, టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి, పెరుగు పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సమస్యలపై వారు చర్చించారు. అలాగే జిల్లా రాజకీయాలపై వారు చర్చించుకున్నారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో తన శాఖ పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తానని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత వెంకటరెడ్డి దంపతులకు సూచించారు. ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన ప్రమోషన్లలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర నాయుడు కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకుడు మహేంద్ర నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇంటర్ బోర్డులో జరుగుతున్న అవకతవకలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అవసరమైన చర్యలు తీసుకోవాలని వివరించారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ బోర్డులో జరుగుతున్న ప్రమోషన్ల ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి ప్రమోషన్ల ప్రక్రియ 302 జీవో ప్రకారం జరగాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా సంబంధిత శాఖ కమిషనర్ ప్రమోషన్లను కల్పిస్తున్నారని వివరించారు. అలాగే విద్యా సంవత్సరం మధ్యలో ప్రమోషన్ల ప్రక్రియ వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరంలో అధ్యాపకులు సగం సిలబస్ బోధించారని, ఈ క్రమంలో వారిని ప్రమోషన్లు కల్పించి ఇతర ప్రాంతాలకు పంపడం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందని వివరించారు. ఇంటర్మీడియట్ బోర్డులో ప్రస్తుతం జరిగిన ప్రమోషన్లను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు బాలకృష్ణ, శివప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అకాడమిక్ ఇయర్ మధ్యలో అటు అకాడమిక్ ఇయర్ కాకుండా ఇటు అకాడమిక్ ఇయర్ మధ్యలో ఆల్రెడీ లెక్చర్స్ సగం సిలబస్ పూర్తి చేసి నేడు విద్యార్థులకు పరీక్షలకు సిద్ధం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కృతికా శుక్లా గారు మధ్యలో ప్రమోషన్లతో డబ్బులు కమ్మి ఈరోజు విద్యార్థులకు గొంతు నొక్కుతున్నటువంటి సందర్భంలోనే ఎప్పుడు జరగని విధంగా 302 జీవో ప్రకారం ఈమె కృతికా శుక్లా గారు
ఈ ప్రమోషన్లు నిర్వహించడం చాలా విడ్డూరంగా ఉంది. 302 జియో ప్రకారం అన్ని ఉమ్మడి సీనియారిటీ ఇంటిగ్రేటెడ్ సీనియారిటీని తెలుసుకొని కలుపుకొని అన్ని వర్గాలకు జూనియర్లకు సీనియర్లకు న్యాయం చేస్తూ ప్రిన్సిపల్ పదోన్నతులు చేపడితే నేడు అటువంటి నియమ నిబంధనలను ఎక్కడ కానీ పాటించడం లేదు. తక్షణమే లోకేష్ బాబు గారు దీని మీద స్పందించాలి. ఇంటర్మీడియట్ బోర్డును కాపాడాలి. ఎందుకంటే నియమ నిబంధనలను కాకుండా 302 జియో పాటించకుండా విద్యార్థుల గురించి ఆలోచన చేయకుండా ఏమాత్రం కూడా బోర్డు అవమానాలు కానీ తర్వాత బోర్డు మర్యాదలు కానీ కాపాడాలనేటువంటి సందర్భంలో కుతిక శుక్ల గారు అడ్డగోలుగా ఈ నియామకాలు చేపట్టడం ఈ ప్రమోషన్లు ఇవ్వడం చాలా దారుణంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎడిఫై పాఠశాల కరెస్పాండెంట్ అన్నారు. ఈ మేరకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కరాటే ప్రదర్శనలో ప్రతిభ కనపరిచిన తమ పాఠశాల విద్యార్థులను ఆయన అభినందించారు. ఇటీవల నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కరాటే ప్రదర్శనలు ప్రతిభ కనబరిచిన తమ పాఠశాల విద్యార్థులను ఎడిఫై పాఠశాల కరెస్పాండెంట్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించడం వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల వారు ఆత్మరక్షణతో పాటు శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని వివరించారు. తమ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల వంటి ఇతర అంశాలలో కూడా ప్రోత్సహిస్తున్నామని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలుంటాయని వెల్లడించారు. Morning everyone, I'm Shraddha from Edify Girls School, Karnool. We are happy to announce that we got the opportunity in Taekwondo and which took place in Parade Ground, and we got the first prize, which have given by Mr. Collector Sir, SP Sir and DEO Sir. And we are so thankful to Mr. David and Lakshmi Nair ma'am, Suresh Sir and Pratusha ma'am. థ్యాంక్ యూ. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.